ఈ మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారండి. సో హ్యాపీ. దేవుడు గడిచిన 2 మాసములు తన కృపలో భద్రపరిచి మరి ఒక మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టేలా చేశాడు. అందుని బయట దేవునికి వందనాలు. సో గడిచిన 2 నెలలు దేవుని కృపలో భద్రపరిచినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క 3వ నెలలో మొదటి వారంలో మనం ప్రవేశించి ఉండగా ప్రతి ఒక్కరము లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 29 నుండి 33 వచనాలు మనం చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 29 నుండి 33 వచనాలు చదువుతా వినండి. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. వాగ్దానంతో కూడినటువంటి, ధైర్యంతో కూడినటువంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు జరిగిన సంఘటన ఏంటంటే, శిష్యులతో దేవుడు తన యొక్క సంభాషణను సంభాషిస్తూ మాట్లాడుతూ వస్తున్న తర్వాత శిష్యులు ఏమంటున్నారంటే, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థమేమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు అంటారు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏది మాట్లాడినానో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతుండేవాడు. ఎందుకనగా పరలోక రాజ్య విషయములు తెలుసుకొనుట చాలా కష్టము, అర్థము చేసుకొనుట చాలా కష్టం. అందుకే ఆయన వాక్యం అనుసరిస్తే ఆయన ఉపమానం ఏమీ లేక వారితో ఏమీ మాట్లాడలేదు. వారికి డైరెక్ట్గా సువార్తను గురించి, రాజ్యం గురించి చెప్తే వారికి అర్థం కాదు. అందుకే అర్థమయ్యే రీతిలో ఇల్లుస్ట్రేషన్స్, ఉపమానాలు చెప్తూ, ఆ ఉపమాన భావము రూపంలో చెప్తూ పరలోక రాజ్యము గురించి, దేవుని రాజ్యము గురించి వారికి బోధిస్తూ వస్తూ ఉండేవాడు. అయితే శిష్యులు ఏమంటూ ఉన్నారు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థమేమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడమనియు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు వారికి ఏమి తెలుసంట? సమస్తము ఆయన ఎరిగినవాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగిన ప్రతి ఒక్కటి, జరిగే ప్రతి ఒక్కటి, జరగబోయే ప్రతి ఒక్కటి ఆయనకు తెలిసినవాడు. ఎందుకంటే ఆయన సృష్టికి కర్త. ఆ విషయం మనం మర్చిపోదు. సమస్తము ఎరిగిన వాడమనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు. అనగా ఆయన ఔన్నత్యమును, ఆయన ప్రభావమును, ఆయన దైవత్వమును ఎవడును ప్రశ్న వేయడానికి అధికారము లేదు. నీకు నష్టము కలిగిన నువ్వు ప్రశ్న వేయడానికి అధికారము లేదు. నీకు మేలు కలిగిన నువ్వు ప్రశ్న వేయడానికి అధికారము లేదు. ఈ ప్రపంచంలో ఏ మనుషునికి యేసుక్రీస్తు వారిని ప్రశ్నించడానికి అధికారము లేదు అని చెప్తూ ఏమంటూ ఉన్నాడు? ఎవడును నేను ప్రశ్న వేయని అగత్యం లేదని ఇప్పుడు ఎరుగుదుము. మాకు ఇప్పుడు అర్థమవుతుంది ప్రభు అంటున్నాడు. అయితే దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా శిష్యులు ఏమంటున్నారు? ఇప్పుడు నిజముగా నువ్వు దేవుని నుండి వచ్చి ఉన్నావని ఇప్పుడు నమ్ముతున్నామని అంటున్నారు. అందుకే యేసుక్రీస్తు వారికి మాట అన్నాడు. ఏమని అన్నాడు? యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? అంటే ఇంతకాలము నాతో జర్నీ చేసి, ఇంతకాలము నాతో తిరిగి, ఇంతకాలం నేను చేసిన ప్రతి అద్భుత కార్యములను చూస్తూ, ఆశ్చర్య కార్యములను చూస్తూ, నాతో ఇంత సన్నిహితముగా ఉంటూ ఇంకా నన్ను అర్థం చేసుకోలేదా? మీరు ఇంకా అర్థం చేసుకోలేదా? కదా మానవుల చూడండి, మనకిడ కొన్ని సందర్భాల్లో
మనము మన జర్నీ చేస్తూ ఉన్నప్పుడు మనతో చాలామంది పరిచయం అవుతూ ఉంటారు, మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ మన స్వభావాన్ని అర్థం చేసుకోలేరు, మన హృదయాన్ని అర్థం చేసుకోలేరు, మనం ఏంటో అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు, అర్థం చేసుకొని ఉన్న వాళ్ళు ఉండిపోతారు. ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు, నీవు ఇప్పుడు నమ్ముచున్నావంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాతో ఇన్ని సంవత్సరాలు మీరు పరిచర్య చేసి ప్రయాణం చేసి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇంతకుముందు నమ్మలేదా? మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం, శిష్యుల వల్లే. మన ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలియదు, యేసుక్రీస్తు. కానీ మన లెక్కలో తీసుకునేది అంటే బాప్తిసం తీసుకున్న దినం నుండి యేసుక్రీస్తు వారితో క్రైస్తవునిగా జర్నీ స్టార్ట్ చేస్తాం. మన బాప్తిసం డేట్ మనకు ఐడియా ఉంటే ఆ దినము నుండి మనము మన క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టినట్టు అర్థం. అఫ్కోర్స్ మనం పుట్టుకతోటి క్రైస్తవులు ఉండొచ్చు, చిన్ననాటి నుండే మందిరానికి వెళ్తూ ఉండొచ్చు, సండే స్కూల్కి వెళ్తూ ఉండొచ్చు, లేదా యవనస్తుల మీటింగ్కి వెళ్తూ ఉండొచ్చు, లేదా ఆరాధన కార్యక్రమం వెళ్తూ ఉండొచ్చు. కానీ పర్సనల్గా మనం ఎప్పటి నుంచి మన ఓన్ లైఫ్ స్టార్ట్ చేస్తామంటే బాప్తిసం తీసుకున్న దినం నుండి, అనగా యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకొని మారు మనసు రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకున్న దినం నుండి పర్సనల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారు మీరు ఇప్పుడు నమ్ముచున్నారా అని వారిని అడిగినట్టు మనల్ని అడిగితే నువ్వు నమ్మినావా, నమ్ముతున్నావా, నమ్మబోతున్నావా అంటే మన ఆన్సర్ ఏమై ఉంటుంది? మీరు ఇప్పుడు నమ్ముచున్నారా నన్ను? ఎందుకు ఈ ప్రశ్న రైజ్ చేస్తున్నామంటే, మన జీవితంలో మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నమ్మని వారి వల్లే మనం ప్రయత్నిస్తాం, నమ్మని వారి వల్లే మనము ప్రవర్తిస్తాం. యేసుక్రీస్తు వారు ఆయన ఏంటో తెలిసి కూడా, ఆయన కార్యములు ఏంటో తెలిసి కూడా, ఆయన మహత్కార్యములేంటో తెలిసి కూడా, ఆయన అద్భుత శక్తులేంటో తెలిసి కూడా, ఆయన జ్ఞానం ఏంటో తెలిసి కూడా ఆయన నమ్మని వారి వలె మన సొంత పనుల మీద ఆధారపడి యేసుక్రీస్తు వారి నమ్మని స్థితిలో మనం చూస్తాం. ఒకవేళ ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్న అడిగి, ప్రే కుమారుడా నువ్వు నన్ను నమ్ముతున్నావు అంటే నీ నుండి వచ్చే ప్రశ్న ఏంటి? నీ నుండి వచ్చే జవాబు ఏంటి? నిజముగా నన్ను నమ్ముతున్నావా అంటే ఏం సమాధానం ఇస్తాం? మన క్రైస్తవ జీవితం స్టార్ట్ చేసినప్పటి నుండి నిజంగా యేసుక్రీస్తు అంటే ఎవరు తెలుసా నీకు? ఆయన జీవితం ఏంటో తెలుసా? ఆయన మనసు ఏంటో తెలుసా? ఆయన హృదయం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ ఏంటో తెలుసా? ఆయన క్షమాపణ ఏంటో తెలుసా? ఆయన మన జీవితంలో చేయగలిగే పనులు ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తే నీవు నన్ను నమ్ముతున్నావా అంటే ఏ సమాధానం వస్తుంది మనలో? యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోతున్నాడు ఇక్కడ, మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? ఇప్పుడు నమ్ముతున్నారా అంటే మీరు గమనించండి, మన క్రైస్తవ జీవితంలో మనం దేవునితో ఉంటున్నామని అనుకుంటూనే మన మనస్సుకి గురుడితనము సాతాను కలుగచేసి యేసుక్రీస్తు వారు ఎవరో నిజముగా తెలియకుండా ఆ తెలియని ప్రయాణాన్ని మనం కొనసాగించే అవకాశం ఉన్నది. శిష్యుల వలె అద్భుత కార్యాలు చూస్తూ కూడా ఆయన తెలియని స్థితిలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మన అంతరాత్మకు, మన ఆత్మీయ జీవితానికి అంధకారం కప్పి ఉన్నదా? మన జ్ఞానానికి అంధకారం ఉన్నదా? లేదా యేసుక్రీస్తు వారంటే ఎవరో స్పష్టముగా నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? స్పష్టముగా నువ్వు నమ్మగలుగుతున్నావా? మన ఆత్మీయ జీవితానికి గురుడితనం కలుగజేసిందా సాతాను, లేదా పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నమ్ముతూ ఆయన ఎందుకు కొనసాగిస్తూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 32వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అంటున్నాడు, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. ఈ లైన్ మీరు అండర్లైన్ చేసుకోవాలండి, మన హృదయంలో అండర్లైన్ చేసుకోవాలి. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. శిష్యులు
ఒక ఇంట్లోని వారు అన్నాయి శిష్యులు, ఒక ఇంట్లోని వారు కాదు కదా. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది ఒకటే సంతానం వచ్చిరా? రాలేదు. రకరకాల కుటుంబాల నుండి వచ్చిరు. వారు వచ్చిన తర్వాత ఒక్కసారి యేసును వెంబడించడం స్టార్ట్ చేసిన తర్వాత వారు తిరిగి ఇంటికి వెళ్ళారా? లేదు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతూ, ఆయనతో ప్రయాణం చేస్తూ, ఆయనతో ఉంటూ, ఆయనతో తింటూ, ఆయనతో జీవిస్తూ, ఆయన ద్వారానే ఉంటూ, ఆయన అడుగుజాడలు నడుస్తూ చివరి వరకు ఉందామనుకొని వచ్చారండి. చివరి వరకు యేసుక్రీస్తు ఉండేంత వరకు కూడా ఆయనతో ఉందామని నిర్ణయం తీసుకొని వచ్చారు. కానీ అదే శిష్యులతో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు వెళ్ళిపోయి చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వస్తూ ఉన్నది. మన చరిత్రలో చూసినట్లయితే పేతురు గారు ఏమంటాడు? ఈయనెవరో నాకు తెలియదు. మారు బొంకుతాడు పేతురు. అదే పేతురు, సముద్రం మీద నడిచిన పేతురు, మునిగిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారి చేయి పట్టుకొని లేచిన పేతురు, అదే తన అత్తను యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినప్పుడు ఉన్న పేతురు, ప్రతి ఇబ్బందులు, ప్రతి సమస్యలు, ప్రతి అద్భుత కార్యంలో ముందు నడిచిన పేతురు. గొప్ప విషయం ఏంటంటే పరలోకపు తాళపు చెవులు పొందుకున్న అదే పేతురు, దేవుని దృష్టిలో గొప్పగా ఎంచబడిన పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఎవరు నాకు తెలియదు. అందుకే యేసుక్రీస్తు వారు మొదట అన్నాడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టబోతూ ఉన్నారు మీరు. శ్రమ రాబోతూ ఉన్నది, గడియ రాబోతూ ఉన్నది. ఆ గడియలో నన్ను ఒంటరిగా విడిచిపెట్టి మీరు ఇంటికి చెదిరిపోయే గడియ రాబోతున్నది. చెదిరిపోయే సిచ్యువేషన్ రాబోతూ ఉన్నది. చెదిరిపోయింది. శిష్యులందరూ పారిపోయారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా వాళ్ళు తమ సొంత వృత్తులు జాలర్లుగా మారి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ప్రశ్న ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేసిన జర్నీ ఏమైంది? రెండోది ఏంటంటే ఇంకొకటి, పై వచనాలను చూసా, ఇప్పుడు మేము నమ్ముచున్నాను నిజముగా దేవుని కుమారునిగా వచ్చావని, దేవుని నుండే వచ్చావని, దేవుని దగ్గర నుండే వచ్చావని నమ్ముతున్నామని శిష్యులంతా స్పష్టంగా సాక్ష్యం ఇచ్చారు. అంత నమ్మిన తర్వాత కూడా ఏమైపోయింది? అసలు శ్రమ రాగానే అదే పై వచనంలో చూసా, ఇప్పుడు మేము నమ్ముచున్నామన్నారు కదా, అదే నమ్మిన వ్యక్తులు ఎందుకు చెదిరిపోయారు? ఎడిపోయిందా నమ్మకం? ఎడిపోయిందా విశ్వాసం? ఎడిపోయిందా భక్తి? ఎడిపోయిందా సన్నిహితం? ఎడిపోయిందా సంబంధం? ఒక్క శ్రమ రాగానే, ప్రాణం మీదికి రాగానే భక్తి అంతా కోల్పోయారు. ఇప్పుడు నమ్ముతున్నామన్న మాట ఏమైపోయిందో? మాట తిరగబడిపోయింది. ఈరోజు ఎందుకు వాక్యాన్ని సెలవిస్తున్నాము అంటే, ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే, ప్రియ సహోదరుడా, రానున్న కాలాలు అదే కాలం రాబోతూ ఉన్నది. శ్రమలతో కూడిన కాలం రాబోతూ ఉన్నది. క్రైస్తవులకు వ్యతిరేకంగా కూడిన కాలం రాబోతూ ఉన్నది. అలాంటి గవర్నమెంట్స్ రాబోతున్నవి. అలాంటి సందర్భాలు రాబోతున్నవి. నీవు యేసుక్రీస్తు వారితో ఎన్ని సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఎన్నిసార్లు ప్రభువాన్ని నమ్ముతున్నాను శిష్యుల వారు నువ్వు చెప్పావో నీకు మాత్రమే తెలుసు. కానీ శ్రమ దినమున నువ్వు నిలబడతావా, చెదిరిపోతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. యేసుక్రీస్తు వారు శిష్యులతో అన్నారు, మీరు ఖచ్చితంగా నన్ను ఒంటరివాణ్ణి చేయబోతున్నారు. గెత్సేమనే తోటలో నన్ను ఒంటరివాణ్ణి చేయబోతూ ఉన్నారు. రోమా సైనికులను చూడగానే మీరు పారిపోతూ ఉన్నారు. ఇన్ని రోజులు నువ్వంటే నాకు ఇష్టం, నా ప్రాణము, అయ్యా నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు అని, నీ వెంటే మేము ఉంటాము, నీతోనే నడుస్తామని చెప్పిన మీరు శ్రమ దినమున నన్ను చెదిరినో ఒంటరివాణ్ణి చేయబోతూ ఉన్నారు. ఒక్కడిగా నన్ను విడిచిపెట్టబోతూ ఉన్నారు. ఈరోజు దేవుడి ప్రశ్న ఏంటంటే, అలాంటి గడియలే రాబోతూ ఉన్నాయి. ప్రియ సంఘమా, క్రైస్తవులకు, సంఘాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి.
ఆ శ్రమ దినమున, రాబోయే శ్రమ దినమున నువ్వు కూడా శిష్యుల వలె యేసుక్రీస్తు వారిని ఒంటరి చేస్తావా? ఎవరి ఇళ్లకు వాళ్ళు చెదిరిపోతారా? లేదా ప్రాణము పోయిన యేసుక్రీస్తుతో నేనుంటానని నా తీర్మానం తీసుకుంటాను. ఈరోజు నీ విశ్వాసానికి ఒక ప్రశ్న కాదు, సవాలు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవుని చెప్పుకుంటున్న నీవు నిలబడతావా, చెదిరిపోతావా? శ్రమకు పడిపోయే విశ్వాసం అనేది, మరణానికి కూడా ఎదిరించే విశ్వాసం అనేది. స్టెఫెను వలె మోకాలించి రాళ్లతో కొట్టబడుతున్న యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటావా? లేదా పేతురు వలె ఆ సైనికులను చూసి అప్పుడే వెళ్ళిపోతావా, పారిపోతావా? తర్వాత నిలబడ్డాడండి పేతురు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నిలబడ్డాడు, శక్తి నొందిన తర్వాత నిలబడ్డాడు. కానీ అంతకుముందు పారిపోయాడు. శిష్యులందరూ పారిపోయారు. గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు పరిచర్యలకు వచ్చిన తర్వాత శిష్యులతోనే తన జీవితం. ఇంకా వేరే వ్యక్తులతో ఆయన ఉండాలి. ఎప్పుడు శిష్యులనే నమ్ముకున్నాడు ఆయన. శిష్యులతో సహవాసం, శిష్యులతోనే తిన్నాడు, వాళ్ళతోటే ఉన్నాడు. ఒక మాటలు చెప్పాలంటే మన ప్రపంచం అనుకున్నాం కొంతమందిని, మనకి ఇష్టమైన వారిని మనము కొంతమందితో ఎక్కువ సహవాసం చేస్తాం. మనకు పరిచయాలు అనేక మంది ఉండొచ్చు, గొప్ప గొప్ప పరిచయాలు మనకు ఉండొచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులు మనకు తెలిసి ఉండొచ్చు, గొప్ప గొప్ప కుటుంబాలు, మంచి కుటుంబాలు మనకు తెలిసి ఉండొచ్చు. కానీ నువ్వు సన్నిహితంగా తిరిగే వ్యక్తులు కొంతమంది, నీ పర్సనల్గా నువ్వు జర్నీ చేసే వ్యక్తులు కొంతమంది, మన భావాలను, మన యొక్క జీవితాన్ని పంచుకునే వ్యక్తులు కొంతమంది. అలాంటి వ్యక్తులు మనల్ని మోసం చేసినప్పుడు, అంటే వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు వారు కూడా శిష్యులతో తన జీవితం మొత్తం, ఆయన జన్మించిన తర్వాత, ఆయన ఎదిగిన తర్వాత, పరిచర్య జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య జీవితం అంతా శిష్యులతోనే గడిపింది. వారితోనే వారి ప్రపంచం అనుకున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. ఏది ఉన్నా వాళ్ళతోటి పంచుకునేవాడు. ఆయన తినకపోయినా వాళ్ళకి ఇచ్చేవాడు, వాళ్ళ కడుపు నింపేవాడు, వాళ్ళకు వస్త్రాలు ఇచ్చేవాడు, వారిని పోషించేవాడు, వారికి ఎలాంటి అనారోగ్యం రాకుండా చూసుకునేవాడు. అనారోగ్యం వస్తే వెంబడే స్వస్థపరిచేవాడు. శిష్యులు దయాన్ని వెళ్ళగొట్టారు, శిష్యులు రోగాలు స్వస్థపరిచారు. కానీ మనము అంటే బైబిల్ గ్రంథంలో మేబీ ఏ సందర్భంలోనైనా శిష్యులకి రోగం వచ్చిందని మనం చూడలే ఎప్పుడు, యేసుక్రీస్తు ఉన్నంతకాలం. అవునా కదా? ఈ యోహానుకో, ఈ పేతురుకో, లేకపోతే యూదాకో ఈ రోగం వస్తే దేవుడు యేసుక్రీస్తు స్వస్థపరిచిన మనం చూడలే. పేతురు అత్తగారికి జ్వరం వస్తే స్వస్థపరిచిండు, కానీ అదే పేతురుకు వచ్చిందని మనం చూడలే. ఎంతో మంచిగా చూసుకున్నాడు కదా శిష్యుల్ని, ప్రేమగా చూసుకున్నాడు దేవుడు. కానీ అదే శిష్యులు ఏమైపోయినారు శ్రమ రాగానే? శిష్యులు నన్ను ఒంటరి చేయబోతున్నారు, మీరు నన్ను ఒంటరి వాడిగా నిలబెట్టబోతున్నారు మీరు. అయినను మీ ఎడల నా ప్రేమను తగ్గించను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, శిష్యుల వలె చెదిరిపోయే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడే సంఘ కాపరిగా స్థిరపరచాల్సిన బాధ్యత నాది. శ్రమ వచ్చిందని నువ్వు పారిపోతే నువ్వు క్రైస్తవులు అనిపించుకోవు. రేపు మరణాంతకరమైన శ్రమ వచ్చిందని నువ్వు పారిపోతే నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవు. నువ్వు నిజమైన క్రైస్తవులు అయితే, నిజమైన క్రీస్తు ఫాలోవర్ అయితే నీ ప్రాణాలను సైతం నువ్వు ఇవ్వడానికి, దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడాలి. యూ మస్ట్ స్టాండ్ ఇన్ ద ఫ్రంట్ లైన్. మొదటి వరుసలో నిలబడే వ్యక్తిగానే ఉండాలి నీ విశ్వాసం. దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి మొదటి రేసులను పరిగెత్తే స్థితిలో ఉండాలి. వెనుకబడే స్థితిలో, పారిపోయే స్థితిలో నువ్వు ఉంటే క్రైస్తవులు అనిపించుకో. ప్రభువా అని పిలిచే ప్రతివాడు నా పరలోక రాజ్యం పోడు. నువ్వు నిలబడి చూపిస్తేనే పోతావు, దేవుని కొరకు నిలబడితేనే పోతావు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తరుపతి వచనాల్లో, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఈ విషయం మనం గమనించాలి.
యేసుక్రీస్తు వారితో కూడా ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు వారు ఒంటరి వారా? లోకమంతా విడిచిపెట్టింది, శిష్యులందరూ విడిచిపెట్టారు, కానీ యేసుక్రీస్తు వారు ఒంటరి వారా? కాడు. ఆయనలో తండ్రి ఉన్నాడు. ఈరోజు నువ్వు అదే యేసుక్రీస్తుని కలిగి ఉంటే నీవు ఒంటరి వాడవు కావు. నీలో అదే తండ్రి ఉన్నాడు. లోకమంతా నిన్ను విడిచిపెట్టినా నువ్వు ఒంటరి వాడవు అస్సలే కావు. లోకమంతా ద్వేషించినా నువ్వు ఒంటరి వాడవు కావు. మనము ఒంటరి వాళ్ళము కాము. యేసుక్రీస్తు వారు నీలో ఉన్నట్లయితే సాక్షాత్తు దేవుడు నీలో ఉన్నట్లే. నువ్వెలా ఒంటరి వాడవైతావు అంటున్నాడు దేవుడు. ఒకవేళ ఒంటరి అని నువ్వు కృంగిపోతున్నట్లయితే భయపడకు. ఇదిగో నన్నే నా శిష్యులు వదిలేశారు, ఇక మీరెంత? మిమ్మల్ని వదిలేయలేరా? ఈ లోకం వదిలేయలేదా? అయితే నేను ఒంటరి స్థితిలో కూడా నేను ధైర్యంగా నిలబడ్డాను. ఎందుకో తెలుసా? నేను ఒంటరి వాడిని కాదు కాబట్టి. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, అదే గొప్పవాడు యేసుక్రీస్తులో ఉన్నాడు, ఈరోజు నీలో ఉన్నాడు. నువ్వెలా ఒంటరి వాడవైతావు? నువ్వెలా బలహీనుడు అవుతావు? అందుకే ఏ క్షణంలోనైనా మనం బలహీనపడద్దు, కృంగిపోవద్దు, చెడియొద్దు, పరిస్థితులను చూసి శ్రమలను చూసి భయపడొద్దు, పారిపోవద్దు. యేసుక్రీస్తునందు మనం నిలబడాలి. శిష్యులు పారిపోయారు, యేసుక్రీస్తు వారు పారిపోయారు. హైలైట్ ఏంటంటే సైనికులు వచ్చింది యేసుక్రీస్తు వారి కొరకు, శిష్యుల కొరకు కాదు. కానీ వారిని చూసి శిష్యులు పారిపోయారు. ఏ తప్పు చేయని శిష్యులు పారిపోయారు. పాపము లేని వ్యక్తిని వీళ్ళు పట్టుకోవడానికి వచ్చారు. ఆయన పారిపోయాడు, నిలబడ్డాడు. ఆయన శ్రమను ఎదుర్కొన్నాడు. ఆయన శ్రమల గుండా వెళుతూ నిలబడ్డాడు. ఆయన శోధనను జయించింది. అందుకే ఏమంటూ ఉన్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును. ఇది అందరికి మాటండి, శిష్యులకు మాత్రమే కాదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తే మాట ఏంటంటే, నీవు ఈ లోకములో ఉన్నంత కాలము నీకు ఖచ్చితంగా శ్రమ కలుగును. శ్రమ వస్తుంది. అనేక మంది క్రైస్తవులు కానీ బోధకులు కానీ అనేకులు ఏమని చెప్తారంటే, మీరు చర్చికి రండి మీకు శ్రమ పోతుంది, మీరు యేసుక్రీస్తు నమ్ముకోండి మీకు శ్రమ పోతుంది, మీరు యేసుక్రీస్తు నమ్ముకోండి అప్పులన్నీ పోతాయి, యేసుక్రీస్తు నమ్ముకోండి అనారోగ్యం అంతా పోతుంది. అన్నీ పోతాయండి, వాస్తవమే, అన్నీ పోతాయి. కానీ దేవుడు వాటి మీద మన విశ్వాసాన్ని బేస్ చేయలే. నీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, అప్పులు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం వచ్చినా రాకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా నేను నా దేవునితోనే ఉంటా అనే విశ్వాసం నీకు ఉండాలి. ఆరోగ్యం కొరకు నువ్వు మందిరానికి వస్తే నువ్వు దేవుని కొరకు రాలే, నీ ఆరోగ్యం కొరకు వస్తున్నావు. అప్పులు పోతే నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, అప్పులు పోవడానికి డబ్బు కోసం వస్తున్నావు, దేవుని కొరకు రావట్లే. నీకు మంచి జరుగుతుంది నువ్వు మందిరానికి వస్తున్నావు, మంచి కొరకు వస్తున్నావు అని దేవుని కొరకు రావట్లే. అదే వాక్యం సెలవిస్తుంది, స్వస్థత కలుగుతుంది, నీకు శ్రమ కలుగుతుంది. యేసుక్రీస్తులో నిలబడితే శ్రమ వస్తుంది 100%. శ్రమకు నిలబడగలిగితేనే నువ్వు, శోధనకు జయిస్తేనే నువ్వు సువర్ణముగా మార్చబడతావు, జీవ కిరీటాన్ని పొందుకుంటావు, నిత్యరాజ్యానికి వారసుడవు. ఒక బంగారము ముడి రూపంలో ఉన్నప్పుడు అగ్నిగుండము ద్వారా అగ్నిలో అది కాల్చబడి మెరుగుపరచబడితేనే ఆ బంగారంలో ఉన్న మలినాలన్నీ పోయి స్వచ్ఛమైన బంగారంగా బయటకు వస్తుంది. ఆ స్వచ్ఛమైన బంగారంతో కిరీటముగా మార్చి తలపైన అభిషేకిస్తుంది. మనలో ఉన్న మలినాలు పోవాలి అంటే అగ్ని అనేటువంటి శ్రమలు మనలోనికి రావాలి. మనలో ఉన్నటువంటి కల్మషం పోవాలి అంటే అగ్ని వంటి శ్రమలు మనకు రావాలి. మన విశ్వాసము స్థిరపడాలి అంటే శ్రమ ద్వారానే. అది ఒక రాయి శిల్పంగా మార్చబడాలి అంటే సుత్తి దెబ్బ తాకకుండా, ఆ ఉల్లి దెబ్బ తాకకుండా శిల్పంగా మార్చబడుతుందా? మార్చబడదు. నువ్వు ఉన్నత స్థితిలో ఎదగాలి అంటే అడుగడుగున నీకు శ్రమలు రావాలి, అడుగడుగున నీకు నష్టాలు రావాలి. ఆ నష్టాలలో శ్రమలలో నువ్వు నిలబడే సామర్థ్యమే నేను నిలబెడుతుంది. నువ్వు పట్టుకునే విశ్వాసమే నీ గమ్యాన్ని చేరుస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నాడు, శిష్యులతో అన్న మాట మనతో అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. ప్రియ క్రైస్తవుడా, శ్రమకు తట్టుకోగలిగితేనే నువ్వు క్రైస్తవుడు నిలబడు. శ్రమకు తట్టుకోలేను అంటే లోకంలో ఉండు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటాడు వాక్యం, ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చని స్థితిలో ఉంటే నోట్లో నుంచి ఉమ్మి వేస్తా అంటాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి,
శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా అది మన వ్యక్తిగత జీవితాన్ని కాదు, మన క్రైస్తవ జీవితాన్ని. నువ్వు క్రైస్తవులని పేరు పెట్టుకున్నందుకు నువ్వు శ్రమల పాలైతే సంతోషించు. నువ్వు క్రైస్తవుని పేరు పెట్టుకున్నందుకు, పిలువబడుతున్నందుకు, నువ్వు క్రైస్తవైనందుకు నువ్వు హింసిస్తే, వాళ్ళు నిన్ను హింసిస్తే నువ్వు సంతోషంగా ఉండు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయమంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ దినమందు పరలోక రాజ్యంలో నీ ఫలము రెట్టింపు అవుతుంది, అధికమవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? రెసరెక్టెడ్ క్రైస్ట్ బ్యాప్టిస్ట్ సంఘమా, రానున్న కాలంలో శ్రమలు రాబోతూ ఉన్నాయి. నువ్వు క్రైస్తవునిగా పిలువబడుతున్నందుకు, మందిరానికి వస్తున్నందుకు నువ్వు అనేక శ్రమలు పాలవబోతున్నావు. క్రైస్తవులు చెప్పుకుంటున్నందుకు నువ్వు అనేక శ్రమలు పాలవబోతున్నావు. నిన్ను నిందించవచ్చు, హింసించవచ్చు, కొట్టవచ్చు, లేదా చంపివేయచ్చు, లేదా ఊచకోత కోయవచ్చు. తట్టుకొని నిలబడతావా? శ్రమను చూసి పారిపోతావా? డిసైడ్ చేసుకోమంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఒంటరి వాడవు కాదు అని దేవుడు వాక్యం బలపరుస్తుంది. నువ్వు ఒంటరి వాడు కాదు, నీలో దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, నేనున్నాను, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ధైర్యం చెప్తూ, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ మాటలు మనం అండర్లైన్ చేసుకోవాలి మన హృదయంలో. ఎన్ని శ్రమలు వచ్చినా వాటికి మించిన శ్రమలను ఆయన అనుభవించి లోకాన్ని జయించి జయశీలో నిలబడ్డాడు ఆయన. ఆ జయశీలుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీలో ఉన్నాక నీకు భయం అవసరం లేదంటున్నాడు దేవుడు. ధైర్యంగా ఉండు, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. మీరు నా యందుంటే మీరు లోకాన్ని జయిస్తారు, ధైర్యంగా జయిస్తారు. భయపడద్దు, శ్రమను చూసి భయపడకండి, నన్ను చూసి ధైర్యం తెచ్చుకోమంటున్నాడు దేవుడు. పేతురు ఆ సుడిగాలిని చూసి, వరదలను చూసి, ఆ తుఫాను చూసి ఎందుకు మునిగిపోతూ ఉన్నావు? నీ ప్రక్కన నేనున్నా, నన్ను చూసి ధైర్యంగా ఉండు. పేతురు గాలిని చూసి లోపలికి వెళ్ళిపోయాడు, గాలిని చూసి భయపడి సముద్రంలోనికి కృంగిపోయాడు. కానీ లేవనెత్తే దేవుడు పక్షాన ఉండగా మరలా ఆయన వైపు తిరిగి ఆయన మరలా నిలబడ్డాడు పేతురు. ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది దేవుని వాక్యం. ధైర్యం తెచ్చుకొనుడి, మీరు ఒంటరి వారైనను సరే ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే మీరు ఒంటరి వారు కారు కాబట్టి. నీలో తండ్రి ఉన్నాడు, నాలో తండ్రి ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనతో ఉండగా మనం ఒంటరి వాళ్ళము కాము. ఆయన మనతో ఉండగా మనం బలహీనలము కాము. ఆయన మనతో ఉండగా మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, జడాల్సిన అవసరం లేదు, శ్రమను చూసి పారిపోవాల్సిన అవసరం లేదు. శ్రమను సైతము పరిగెత్తించగలిగే దేవుడు మనతో ఉన్నాడు. ఆయనకే నజరేయుడైన యేసుక్రీస్తు అని పేరు. మరణమా నీ ముల్లెక్కడ అంటున్నాడు దేవుడు కదా. మరణాన్ని విరిచి, పాపములను విరిచి, మృత్యుంజయుడిగా లేచి, పునరుద్ధానుడై 3వ దినమున తిరిగి లేచి, ఇదిగో నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను. ఆయన సాక్షి నిలబడ్డాడు. ఆ దేవుడు మనతో ఉండగా మనకెందుకు భయం? కాబట్టి ఈరోజు 3 విషయాలు మనం చూద్దాం. పేతురు శిష్యులు అంతకాలము జర్నీ చేసి కూడా ఆయన నమ్మలేదు. మరి నువ్వు నేను నమ్ముతున్నామా? నమ్మకపోతే నమ్మకాన్ని ఈరోజైనా పెంచుకో. నమ్మకాన్ని కలిగి ఉండి ఈరోజైనా ఒక తీర్మానం తీసుకో, నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించు. నెక్స్ట్ నెంబర్ 2, యేసుక్రీస్తు వారు అంటున్నారు శిష్యులతో, ఇదిగో మీలో ప్రతి వాడును ఇంటికి వాడునో ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. శిష్యులందరూ ఆయన ఒంటరిగా విడిచి వెళ్ళిపోయారు. మరి నువ్వు నేను వెళ్ళిపోతామా ఉంటామా అనేది మన చేతిలో ఆధారపడి, నీ విశ్వాసం పైన ఆధారపడి ఉంది.
రానున్న కాలం చాలా గట్టు కాలం. ప్రియ సంగమా, క్రైస్తవులకు చాలా గట్టు కాలం. నువ్వు క్రైస్తవులు చెప్పుకోవడానికి ధైర్యం కావాలి. నువ్వు క్రైస్తవులు చెప్పుకోవడానికి ధైర్యం కావాలి. చర్చికి రావడానికే ధైర్యం కావాలా. బైబిల్ పట్టుకోవడానికి ధైర్యం కావాలా. స్వార్థ ప్రకటించడానికి ధైర్యం కావాలా. కరపత్రాలు పంచడానికి ధైర్యం కావాలా. వాక్యం చదవడానికి ధైర్యం కావాలా. రానున్న కాలంలో ఇలా మనం బహిరంగంగా కూడుకోవడానికి ధైర్యం కావాలా. గృహ కూడుకలు పెట్టుకోవడానికి ధైర్యం కావాలా. మరి అలాంటి పరిస్థితుల్లో నిలబడతావా? లేదా మునుపటి ఎవరి ఇంటికి వాడు, మన ఇల్లేది మునుపటిది, అన్య దేవతల ఇండ్లు, అన్య దేవతల కుటుంబాలు, మునుపటి ఇళ్ళకు మనం వెళ్ళిపోతామా, చెదిరిపోతామా, లేదా ఇదే ఇంటిలో ఉంటామా? ఒక తీర్మానం తీసుకోవాలి. చెదిరిపోయే స్థితిలో నీ విశ్వాసం ఉన్నట్లయితే బలపరుచుకో. శ్రమను చూసి పడిపోయే స్థితిలో ఉన్నట్లయితే బలపరుచుకో. రానున్న కాలం చాలా గట్టు కాలం. మీరు అనేక న్యూస్ చూస్తూ ఉన్నారు, వార్తలు చూస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒకనొక గవర్నమెంట్లో, కొత్త గవర్నమెంట్లో ఇంతకుముందు సేవకులకు వేతనాలు ఇచ్చేవారు. గవర్నమెంట్ వేతనాలు ఇచ్చేది. ఇప్పుడున్న కాలంలో వాళ్ళు ఏమంటూ ఉన్నారు, అసలు ఎందుకు విలేజెస్లో కొత్త కొత్త చర్చెస్ వస్తున్నాయి? రావడానికి గల కారణం ఏంది? రానియొద్దు. సేవకులకు జీతాలు ఇచ్చేది ఏంది గవర్నమెంట్? బంజేరి. కొత్త చర్చలు ఎందుకు వస్తున్నాయి? ఉన్నవాటిని కూడా తీసేయాలి. తిరగబడుతూ ఉన్నాయి గవర్నమెంట్లో. అది కూడా మన దగ్గర వస్తే నీ పరిస్థితి, నా పరిస్థితి. వార్తలు చదవండి, న్యూస్ చూడండి. రీసెంట్ స్టేట్మెంట్స్ ఇవి. కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్స్ మాట్లాడుతున్న మాటలు. కొత్త విలేజెస్లో చర్చెస్ ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. సేవకులకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు ప్రశ్నిస్తున్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ మత మార్పులు ఏంటండి? కానీ వారికి తెలియని విషయం ఏంటంటే మత మార్పులు కాదు, మనసు మార్పు. ఒకవేళ అదే గవర్నమెంట్ నీ జీవితంలో, నా జీవితంలో, మన కాలంలో వస్తే సంఘాలు గ్యాదర్ అయ్యే పరిస్థితి లేకపోతే, అమ్మాయ ఏం పోతుందో చర్చ కనుక్కొని ఇంటికాడ ఉండే పరిస్థితులు ఎప్పుడుంటామా? లేకపోతే ఎలా ఉంటుంది నీ నా తలంపు? ఇంకోటి ఏంటంటే, చివరిగా మాట చెప్పి ముగిస్తాను. మనిషి మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలవదు. ఏదైనా వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలవదు. ఏదైనా జంతువు మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలవదు. కోల్పోయాక విలువ తెలుస్తుంది. అదే రీతిలో మందిరం నీకు అందుబాటులో ఉన్నప్పుడు మందిరం విలువ నీకు తెలవదు. చర్చ్ నీకు అందుబాటులో ఉన్నప్పుడు చర్చ్ విలువ నీకు తెలవదు. దేవుని ఇల్లు అందుబాటులో ఉన్నప్పుడు నీకు దేవుని ఇల్లు విలువ తెలవదు. ఒక్కసారి ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చే మందిరం దూరం అయిపోతే అప్పుడు తెలుస్తుంది మందిరం విలువేంటో, సహవాసం విలువేంటో, దేవుని యొక్క ఇంటి విలువేంటో. ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో, ఉన్నప్పుడే మందిరాన్ని అలవరుచుకో, ఉన్నప్పుడే నీ పిల్లలను, నీ యొక్క సంతానం, నీ కుటుంబాలు మందిరాలను అలవర్చుకోండి. ఒకవేళ ఇప్పుడున్న అందుబాటులో ఉన్నప్పుడే నువ్వు నీ కుటుంబాలను మందిరాలను పెంచకపోతే, మందిరాలు లేని పరిస్థితుల్లో నీ కుటుంబాలు ఎలా ఆగమైపోతే ఒకసారి ఆలోచించుకో. మందిరం అనేది మన జీవితానికి, మన ఆలోచనలకు, మన ఊళ్ళకు అడ్డుకట్ట వేస్తుంది. వాటి ద్వారా మన మోరల్ వాల్యూస్కి అడ్డుకట్ట వేస్తుంది. మన లిమిట్స్ని మనకు తెలియజేస్తుంది. మన పరిధిని మనకు తెలియజేస్తుంది. మన బంధుత్వాల పరిధిని మనకు తెలియజేస్తుంది. మన కట్టుబాట్ల పరిధిని మనకు తెలియజేస్తుంది. మన భక్తికి మన పునాదులు వేస్తుంది. అదే మందిరం నీ యొక్క అందుబాటులో లేకపోతే ఒకసారి ఆలోచించండి, ఎటువైపోతుంది? కంచె లేని పొలం పరిస్థితి ఏమైపోతుంది? మందిరం లేని ఇల్లు అలాగా ఆగుతుంది. వరుసలు లేనటువంటి జీవితాలు జీవిస్తుంది. ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన ఇల్లు మనం చూస్తూనే ఉంటాం. మందిరానికి నువ్వు రాకపోతే, నీ కుటుంబాన్ని అలవర్చుకోకపోతే నీ కన్నులారను చూస్తావు మన కుటుంబాలు మనం ఆగమైపోవడం. కాబట్టి మనం మందిరం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలి. మందిరాలు అందుబాటులో ఉన్నప్పుడే, సేవకులు అందుబాటులో ఉన్నప్పుడే, వాక్యం అందుబాటులో ఉన్నప్పుడే. రానున్న కాలంలో వాక్యం కరువవుతుంది ఖచ్చితంగా. బైబిల్ అనేవి ప్రింట్ అవు కావు. బైబిల్ నీకు దొరకవు. నీకు దొరికినప్పుడు నువ్వు చదవట్లే. నీ పిల్లలకు బైబిల్ దొరకకపోతే పరిస్థితి ఏంది? ఏమైపోతారు? ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో ఏ సిస్టంలో
చేతిలో ఫోన్ ఉంటే చాలు, సర్వనాశనం అవ్వడానికి 100 రకాల మార్గాలు ఉన్నాయి. మరి 100 మార్గాల్లో నీ భక్తి మార్గంలో నడిపించే వాక్యమే లేకపోతే ఏమైపోతుంది? ఇడిపోతారు చక్కగా నరకానికే. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నది తెలుసా? మొట్టమొదటిగా నీ క్రైస్తవ జీవితంలో నువ్వు స్థిరమైన నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. నిన్ను చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోవద్దు. ఇంకా ఇప్పుడు నమ్ముతున్నామనే ప్రశ్న మనకు రావద్దు. ఈ కుమారుడు మొదటి దినం నుండే నన్ను నమ్ముతున్నాడనే బిరుదు మనకు రావాలి. రెండవదిగా శిష్యులు ఏం చేశారు? ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయారు. ఈరోజు సంఘానికి వస్తున్న నీవు నేను సంఘాన్ని ఒంటరి చేసి వెళ్ళొద్దు, సేవకుని ఒంటరి చేసి వెళ్ళొద్దు, పరిచయను ఒంటరి చేసి వెళ్ళొద్దు, సువార్తను ఒంటరి చేసి వెళ్ళొద్దు, పరిచయ సంఘ కార్యక్రమాలను ఒంటరి చేసి వెళ్ళొద్దు. ఎందుకంటే సాక్షాత్తు లిటరల్గా మనకి యేసుక్రీస్తు వారు లేరు మన మధ్యలో, ఆయన ఒంటరి చేయడానికి. యేసుక్రీస్తు వారిని మనం ఎలా ఒంటరి చేయగలుగుతామండి ప్రస్తుత దినాల్లో? ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. నువ్వు సంఘాన్ని ఒంటరి చేసినావంటే ఆయన ఒంటరి చేసినట్టే. కాబట్టి సంఘంలో మనము యాక్టివ్గా ముందుకు సాగాలి. రెండవది, అదే రీతిలో రానున్న కాలంలో ఈ సంఘం అనే మాట ఉండదు. కొంతమందికి చాలా హ్యాపీ ఉంటుంది చర్చ్ లేకపోతే. ఈ ఆదివారం ఏం పోతాం ఊరికే చర్చ్ చేసి అనుకుంటారు. ఈ పాస్టర్ ఊరికే ఫోన్ చేస్తారు, లేకపోతే ఊరికే రమ్మంటారు, చర్చికి రావాలి. పొద్దున్నే దొరికేది ఒక రోజు వారంలో, మార్నింగ్ సండే, మండే నుండి సాటర్డే వరకు పండ్లకు పోయి వస్తే పొద్దున్నే మళ్ళీ చర్చికి హడావిడిగా రావాలి, హడావిడిగా రెడీ అవ్వాలా, ఇవన్నీ చేయాలి, మళ్ళీ వచ్చి మందిరంలో కూర్చోవాలా. ఏంది కర్మ? చాలామంది ఫీల్ అవుతారు ఇట్లా. వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే రానున్న కాలంలో చర్చెస్ అన్నీ మూతవేయబడతాయి. అప్పుడు హ్యాపీగా ఏంటంటే హ్యాపీగా పండుకోవచ్చు దర్జాగా, ఏ చింత లేకుండా, ఏ సమస్య లేకుండా ఆదివారం కూడా దర్జాగా పండుకోవచ్చు. ఉదయం 9కి పండుకుంటే మళ్ళీ నైట్ 12కి లేవచ్చు. కానీ అప్పుడు తెలుస్తుంది సంఘం విలువేను తెలుస్తుంది. నీ కళ్ళ ముందర నీ కుటుంబాలు ఆగమైపోతుంటే, నీ పిల్లలు ఆగమైపోతుంటే, ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ నైట్ 12కి 1కి వస్తూ బరి తెగించిన జీవితాన్ని జీవిస్తూ, ఏ కట్టడి లేక, ఏ ఇబ్బందినో ఆ భయం లేక, గంజాయి మత్తులో, మద్యం మత్తులో, వ్యభిచార మత్తులో, కామం మత్తులో వారు మునిగి తేలుతూ ఉన్నప్పుడు, ఒక సొదొమ గొమొర్రా లాగా నీ కుటుంబం మారిపోయినప్పుడు తెలుస్తుంది సంఘం విలువేంటో, ప్రార్థన విలువేంటో, భక్తి విలువేంటో, వాక్యం విలువేంటో. అప్పుడు నువ్వు కళ్ళునో నీ గుండెలు బాదుకొని నువ్వు ఏడ్చినా సంఘం నీ ఇంటికి రాదు. నువ్వు వెళ్ళాలని బయటికి పరిగెత్తినా సంఘం దొరకదు. అప్పుడు నువ్వు వాక్యాన్ని తెలుసుకోవాలనుకున్న వాక్యం దొరకదు. నువ్వు ప్రార్థించాలన్న దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. ఆయన సమీపముగా ఉండగానే ఆయన వేడుకొని అంటుంది. రే సంగమా, దయచేసి మీకు అందుబాటులో ఉన్నప్పుడే మందిరానికి అందుబాటులో మీరు ఉండండి. వాక్యం సెలవిస్తూ దేవుడు అంటున్నాడు, ఒకానొక గడియ రాబోతూ ఉన్నది, అందరూ నన్ను ఒంటరి చేయబోతూ ఉన్నారు. శ్రమ రాబోతూ ఉన్నది లోకం మీదకి, శ్రమ రాబోతున్నది క్రైస్తవుల మీదకి, శ్రమ రాబోతున్నది సంఘాల మీదకి, దాడులు జరగబోతూ ఉన్నాయి, చర్చెస్ తగలబడిపోతూ ఉన్నాయి, కూల్చివేయబడిపోతూ ఉన్నాయి. న్యూస్లో చూస్తూ ఉన్నాం. అది నీ గడప దాటక ముందే, అంటే నీ గడపకు రాకముందే నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు. అదే రీతిలో మూడవదిగా, ఇవన్నీ జరిగినప్పటికీ దేవుని వాక్యం మనకు ధైర్యపరుస్తుంది. ఇదిగో నేను లోకాన్ని జయించి ఉన్నాను, ఆ లోకాన్ని చూసి మీరు భయపడదు. మీరు నా యందు ఉంటే మీ యందు దేవుడు ఉంటాడు, మీ యందు తండ్రి ఉంటాడు. ఆ తండ్రి మీలో ఉన్నంతకాలం మీకు ధైర్యమే, మీకు విజయమే, మీకు సఫలమే, మీరు ధన్యులే. ఇవన్నీ చెప్తూ దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఆ ధైర్యాన్ని నింపుకునే స్థలమే మందిరం, ఆ ధైర్యాన్ని పొందుకునే స్థలమే మందిరం. దేవుని నింపుకునే స్థలమే మన మందిరం. కనుక మనము మన కుటుంబాలతో కూడా వస్తాం. ఆ కుటుంబాల్లో మన ధైర్యాన్ని నింపుకుంటూ
ముందుకు సాగుదాము, దేవుళ్ళు ఎదుగుదాము. మనల్ని చూసినప్పుడు ఆయన అలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. రెండవదిగా, శ్రమలో కూడా నన్ను ఒంటరి చేసి విడిచిపోలేని బిరుదును మనం పొందుకోవాలి. మూడవదిగా, లోకాన్ని నువ్వు చూసి భయపడలేదు, కానీ నన్ను చూసి నువ్వు ధైర్యంగా ఉన్నావని నీ గురించి పరలోక రాజ్యంలో గొప్ప సాక్ష్యం చెప్పాలి దేవుడు. అటు రీతిలో మన జీవితాలు ఎదగాలని కోరుకుంటూ, మన సంఘం అటు రీతిలో ఎదగాలని కోరుకుంటూ ప్రార్థించుకొని మనం ముగించుకుందాం.